శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని సూగూరు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలో రాయలసీమలోనే అత్యంత ఎత్తైన శ్రీ అభయాంజనేయస్వామి 45 అడుగుల ఏకశిల విగ్రహాన్ని ఆలయ కమిటీ చైర్మన్ వైసి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పద్మపీఠంపై ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోమాలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ విగ్రహం పొడుగు 45 అడుగులు ఉన్నట్టు ఆలయ పాలకమండలి చైర్మన్ వైసి చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ విగ్రహం తయారు చేసేందుకు శిల్పులకు 1 సంవత్సరం 6 నెలలు అయిందని, ఈరోజు ఆలయ ఆవరణలో భారీ క్రేన్ సహాయంతో ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణగారి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అలవాటు చేయాలి, నీకు తెలియదు. సీతారామచంద్రమూర్తి సీతారామచంద్రమూర్తి रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः सर्वोत्कृष्टोऽयं
కొంచెం మా దగ్గర దగ్గర శేవేంద్రియే ప్రతిష్టతి. వస్తుంది లూజ్ అయింది సైడ్కి పోదాం. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దగ్గర రాముల వారు పెట్టాము. వాళ్ళు 53 అడుగులు మామ వీళ్ళే చెక్కింది. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. 3 years బ్యాక్ 3 years వెనక 45 అడుగుల రాయలసీమలోని అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కోసం తీసుకువచ్చాము. ఈ రోజుకి కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు స్టోన్ ఎరెక్ట్ చేస్తున్నాము. మన ప్రియతమ నాయకుడు నందమూరి బాలకృష్ణ మన హిందూపురం ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది ఇంతవరకు తీసుకొచ్చాం. జై శ్రీరామ్. నమస్కారం. జై శ్రీరామ్. హిందూపురంలో అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పేసి ఈ సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో గత 20 ఏళ్ళ నుంచి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా స్వామివారి ఆశీర్వాదం లేకపోవడంతో కొద్దిగా డిలే అయింది. కానీ ఇటీవల కాలము 3 ఏళ్ళ నుంచి వైసీ చంద్రన్న గారు ఆయన సంకల్పంతో ఇక్కడ
అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పేసి దాదాపు 45 అడుగుల ఒక స్టోన్ తీసుకువచ్చి ఇక్కడే కార్వింగ్ చేయించి గత 2 ఏళ్ళ నుంచి ఎంత కష్టపడినారో ఆయన మేము కళారు చూస్తూనే ఉన్నాము. ఆయన స్వామివారి ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉండాలని, అలాగే ఈ విగ్రహం ప్రతిష్టాపన జరిగిన తర్వాత హిందూపూర్ పుర ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన మా ప్రియతమ ఎమ్మెల్యే గారు నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఈ మన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న మా అన్న వై చంద్రశేఖర్ గారికి, కుటుంబ సభ్యులకి మా హిందూపూర్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈ విగ్రహాన్ని చేస్తున్న మా బ్రదర్ అయిన వై చంద్రశేఖర్ గారు ఎంతో దీనిగా ఎక్కడా వెనకాడకుండా దాన్ని ఎంతో దీనిగా 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇక్కడ దీంతో చేస్తున్నారు. దీని వెనకాల మన నందమూరి బాలకృష్ణ గారు సహకారంతో వారొగురు ఎవరు ఇది లేకుండా కూడా ఎంతన్నా ఖర్చుకి కాడకుండా వాళ్ళ మిత్రబంధం కొద్దిగా దీంతో చాలా దీనిగా పోతున్నారు. ఇది హిందూపూర్లో ఉన్న మన ఆంజనేయ స్వామి భక్తాదులు వచ్చి మంచి సహకారం చేస్తూ దీనికి మంచి ప్రార్థనలు చేసి ఇంకా ఇది జరగాలని కోరుకుంటూ దీన్ని నాకు అవకాశం ఇచ్చిన ఈ హిందూపూర్ ప్రజలకి, దీనికి మా అన్నకి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు 6 అష్టాయత 100 ఉండాలని దేవుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. భగవత్ సంకల్పం. ఈరోజు హిందూపూర్ చరిత్రలోనే ఒక మైలురాయినటువంటి ఈ రాయలసీమలోనే ఎక్కడా లేనటువంటి 45 అడుగుల ఏకశిల రాతిశిల విగ్రహం మన హిందూపూర్ నందమూరి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో దాత గత 10 సంవత్సరాల నుంచి వైసి చంద్రశేఖర్ గారు దృఢ సంకల్పంతో 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి సంకల్పం గత 2023 సంవత్సరం ఆగస్టు 9వ తేదీ రాయి హిందూపురం రావడం జరిగింది. గత 2 రాళ్ళు అలాంటివి భగ్నమైనా కానీ ఎక్కడా కానీ వెనకడుగు వేయకుండా దృఢ సంకల్పంతో భగవంతుని మీద ఉన్నటువంటి సంకల్పంతో ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా వైసి చంద్రశేఖర్ వాళ్ళ కుటుంబానికి, కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని అదే సంకల్పంతో ఈ ప్రతిష్టాపన 2-3 నెలల్లో మహా బ్రహ్మాండంగా హిందూపూర్ చరిత్రలో లేనటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఆ రోజు ఎవరైతే హిందూపూర్ లేపాక్షికి టూరిస్ట్ విజిట్ ఉంటారో అలాగే మన సూగూరు ఆంజనేయ స్వామి 45 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం బ్రహ్మాండమైనటువంటి ఈ అనంతపురం జిల్లానే కాదు రాయలసీమలోనే ఈరోజు జరుగుతున్నటువంటి మహా కార్యక్రమానికి భగవంతునికి, హిందూపురానికి, భక్తులకి అందరికీ సహాయ సహకారాలు అందరూ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి, అలాగే హిందూపూర్లో ఉన్నటువంటి భక్తాదులందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మన వైసి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుని ఆశీర్వాదం అందరూ ఉండాలని చెప్పి చల్లగా చూడాలని జై శ్రీరామ్.